మేము ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇదేదో న్యాయవాదుల సమస్య లాగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మేము 9 నెలలు ఇలా నిరాహార దీక్ష జరిపామండి. అది న్యాయవాద వృత్తికి సంబంధించింది అనుకున్నారే తప్ప ప్రజలందరికీ కూడా సంబంధించింది అనేది చాలా తక్కువ మందికే తెలిసింది. అందుకని మేము ఈసారి చాలా జాగ్రత్త వహించి ఇది మనమే కాదు, తప్పనిసరిగా రాజకీయ నాయకులతో ఈ విషయాన్ని చెప్పిస్తే కానీ ప్రజల్లోకి వెళ్ళదు అనేది కాంక్రీట్గా అనుకున్నామండి. దానికి మన ఒక సామెత ఉంది, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని. అందుకని తమర్ని మేము మనోహర్ గారిని మీరు ఈ పార్టీ తరఫున సెలెక్ట్ చేసుకున్నాము. డెఫినెట్గా జస్టిస్ జరుగుతుందని కూడా మాకు అనుకుంది. అయితే యాక్ట్ గురించి మిత్రులు చాలా వరకు పాయింట్లు చెప్పారు. నేను కూడా కొంచెం నా పాయింట్స్ నేను చెప్తానండి. ఫస్ట్ పాయింట్, ఈ యాక్ట్ పెట్టేటప్పుడు మాకు మదర్ ఆర్గనైజేషన్ బార్ కౌన్సిల్ యాక్ట్ అని ఉందండి. అసలేమో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధంగా ఎవ్రీ స్టేట్కి బార్ కౌన్సిల్ ఉంటుందండి. అది ఇక్కడ క్యాపిటల్లోనే ఉంటుంది. బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ 1926లో ఏర్పడింది. ఇది అండర్ స్పెషల్ యాక్ట్, దట్ ఈజ్ బార్ కౌన్సిల్ యాక్ట్ 1926. ఇక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ న్యాయవాదులు ఉంటారు, చైర్మన్ ఉంటారు. బిఫోర్ పాసింగ్ ద యాక్ట్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద యాక్ట్, వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా తీసుకోవాల్సింది. అలాంటి సలహా తీసుకోలేదండి మన స్టేట్ గవర్నమెంట్. తీసుకుంటే మంచిది కదండి. చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళ దగ్గర నుంచి బాబు ఇలాంటి యాక్ట్ వస్తుంది, మీ యూస్ ఏంటి, దీంట్లో ఏమైనా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీరు డిస్కస్ చేసి మాకు ఒక రిపోర్ట్ పంపించండి. వీ విల్ రిలై ఆన్ ఇట్, వీ విల్ రెక్టిఫై ఇట్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ అనే ఆస్పెక్ట్ మీద తీసుకోవాలా. అది బ్లండర్ తీసుకోలేదండి. తర్వాత పోనీ బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ నుంచి కూడా ఒక్క స్టేట్లో దాదాపు వాళ్ళు 13 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి బార్కి ప్రెసిడెంట్ ఉన్నారండి. ప్రతి బార్ ప్రెసిడెంట్ నుంచి ఇండిపెండెంట్గా ఒక రిపోర్ట్ తీసుకుంటే బాగుండేది, ఈ నమూనా పంపించి. అది చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు అసలు ఈ యాక్ట్ మా ఫ్రెండ్ దీన్ని చెప్పాడు, నీతి ఆయోగ్ని బేస్ చేసుకుని వచ్చింది. నీతి ఆయోగ్ ఏంటంటే ఫర్ దట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. యా, ప్లానింగ్ కమిషన్, ఇట్ ఈస్ రీప్లేస్డ్. ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై ఇట్. మంచిదండి, రియల్లీ గుడ్. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ అయింది, అది కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఇనిషియేట్ అయింది, చక్కగా స్క్రిప్ట్ చేసింది. కానీ ఇంటెన్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇట్స్ నాట్ అప్ టు ఎక్స్పెక్టేషన్. ఇంటెన్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. తర్వాత మనకేంటంటే అండి, ఈ యాక్ట్ వచ్చినప్పుడు దీని యొక్క ప్రయోజనం ఉందా, ఇప్పుడు అవసరమా, ఈజ్ ఇట్ బర్నింగ్ ప్రాబ్లం? ఈ యాక్ట్లో ఉన్న విషయాలు ఇప్పుడు స్టేట్లో ప్రజలకు కానీ, ఇంకా ప్రభుత్వాలకు కానీ, యంత్రాంగానికి కానీ ఈ యాక్ట్ యొక్క అవసరం ఉందా అనేది చూస్తే ఎక్కడ ఎవరు కూడా యాక్ట్ నుంచి నెసెసిటీ ఉందని కూడా ఏ యాంగిల్ నుంచి కూడా పబ్లిక్ నుంచి రాలేదండి. అయినా గవర్నమెంట్ నీతి ఆయోగ్ కింద ఈ యాక్ట్ని ప్రిఫర్ చేసింది. ఇంకోటి తీసుకుంటే మంచి జరిగి ఉండేదేమో, ఈ యాక్ట్ ప్రిఫర్ చేసుకుంది, ఒక యాక్ట్ ఎనాక్ట్మెంట్ అయింది. తర్వాత దీని నెసెసిటీ చూసుకుంటేనండి, తమరుకి ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నా. మనకి సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయండి, జాతీయ చట్టాలు, కేంద్ర చట్టాలు. ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ యాక్ట్స్ ఉండి ఉంటాయి. మా అడ్వకేట్స్మే వీఆర్ అక్వాయింటెడ్ లిమిటెడ్లీ. మాకున్న ప్రాక్టీస్, నేచర్ ఆఫ్ ప్రాక్టీస్ని బట్టి ఆ చట్టాల గురించి మేము థరోగా చేసుకుంటాం. ప్రతి అడ్వకేట్ కూడా ఆ చట్టం చేసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఈ యాక్ట్లో ఇప్పుడు మన మిత్రులు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ కేంద్ర చట్టంలో వచ్చినాయండి ఆల్రెడీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్, కంక్లూడెడ్, అండర్స్టూడ్, ఎనలైజ్డ్, ఇంటర్ప్రిటెడ్, ఆర్గ్యూడ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. మీ ప్రాపర్టీ గురించి కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కానివ్వండి, ఎలినేషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కానివ్వండి, సేల్, ఎక్స్చేంజ్, పార్టిషన్, ఆ తర్వాత మరి గిఫ్ట్, మార్టిగేజ్, తనఖాలు, అగ్రిమెంట్లు, వీటన్నిటి గురించి థరోగా ఆ కేంద్ర చట్టంలో ఉందండి. రెండవది, అలాంటి కేంద్ర చట్టంలో ఉన్నప్పుడు ఇంకేదన్నా ఒకటి అర లేనప్పుడు కానీ కొత్తగా ప్రజల్లో ఒక ప్రాబ్లం వచ్చి అది ఆ ప్రాబ్లం వల్ల ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, లేక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవసాయదారు కుటుంబాలు కానీ, ఇంకేదైనా కుటుంబాలు కానీ, రైతు కూలీలు కానీ ఒక వర్గం బాగా ఇబ్బందిగా ఉన్నారు, ఈ కేంద్ర చట్టాల్లో ఉన్న విషయాలు వాళ్ళకి సరిపోవట్లేదు, కాబట్టి మనం ఒక కొత్త చట్టాన్ని పెట్టి ప్రజలకు సేవ చేద్దాం, న్యాయ సేవ చేద్దాం అనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేస్తుంటే తప్పనిసరిగా అది రీజనబుల్ అనుకోవచ్చు. ఆల్రెడీ కేంద్ర చట్టాల్లో ఉన్నది బెంచ్ అండ్ బార్, అంటే న్యాయవాదులకి, న్యాయమూర్తులకి ఈ విషయం గురించి థరోగా ఒక నాలెడ్జ్ ఉంది.
చాలా డెసిషన్స్ కూడా ఇచ్చున్నారు, రిపోర్ట్ అని. మళ్ళీ వాళ్ళు ఈ యాక్ట్ ఎందుకు పెట్టారో మనకు అర్థం కాని సమస్య అండి. ఇట్ ఇస్ సస్పెక్టెడ్ ఆస్పెక్ట్. తమరికి నేను చెప్పకుండా ఏంటంటే, డిపెండబుల్ కాదు, పరిస్థితులు లేవు, అవసరం లేదు. అవసరం లేకపోయినా కూడా ఉన్నదాన్ని పక్కకు నెట్టి దాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ ప్యారలల్గా కాంట్రవర్షియల్గా ఈ యాక్ట్ తేవాల్సినంత నెసెసిటీ లేదు. కాబట్టి దీనికి నిజంగా పాజిటివ్ మైండ్ ఉంటే ఈ అవసరాన్ని బట్టి వీళ్ళు పెట్టారు అనుకోవచ్చు. అవసరం లేకపోయినా కూడా యాక్ట్ వచ్చింది కాబట్టి ఇంటెన్షన్ మనం వేరే రకంగా దాన్ని ప్రెజ్యూమ్ చేయడానికి అవకాశం ఉందండి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మిత్రులు చెప్పారు, కేంద్ర చట్టము రాష్ట్ర చట్టం. ఇది రాష్ట్ర చట్టం అండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఇష్యూ ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ యాక్ట్. నేను మాట్లాడుతుంది కేంద్ర చట్టాల గురించి. స్టేట్ యాక్ట్లో, సెంట్రల్ యాక్ట్లో ఉన్న విషయాలు కానీ స్టేట్ యాక్ట్లో ఉదాహరిస్తే, సెంట్రల్ యాక్ట్లో ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉందో దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ స్టేట్ యాక్ట్లో దానికి ప్రిఫరెన్స్ ఉండదండి. ఆల్రెడీ మై ఫ్రెండ్స్, ఇఫ్ ఇట్ ఈస్ రిపగ్నెంట్, goes in contra, automatically whatever stated in the central act, that will be taken, that will be prevailed in the eye of the bench and bar. జడ్జెస్లో కానివ్వండి, న్యాయవాదులు కానీ మేము దాన్నే ప్రపోజ్ చేస్తాం. సెంట్రల్ యాక్ట్లో ఉంది కాబట్టి స్టేట్ యాక్ట్లో ఉన్న విషయాన్ని డిపెండ్ కాకూడదు. వీ హ్యావ్ టు ఫాలో ద ఇంగ్రీడియంట్ ఆఫ్ ద సెంట్రల్ యాక్ట్. జిల్లా కోర్టులు తీసేశారు, మేము ఆర్గ్యూ చేసేది లేదు, పెట్టేది లేదు. హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి, హైకోర్టు విల్ డిపెండ్ ఆన్ ద సెంట్రల్ యాక్ట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇన్ ద సెంట్రల్ యాక్ట్ ఇట్ సో స్టేటెడ్, మిస్టర్ సో అండ్ సో, హౌ కెన్ యూ ఇన్సిస్ట్ ద కోర్ట్ టు డిపెండ్ ఆన్ యువర్ స్టేట్ యాక్ట్? దట్ విల్ బి ద క్వశ్చన్ బై ద హైకోర్ట్. సపోజ్ హైకోర్టు కూడా వీళ్ళకి ఈ యాక్ట్కి అనుకూలంగా ఇచ్చింది అనుకున్నాం తీర్మానం. ఇఫ్ ద మ్యాటర్ గోస్ టు సుప్రీంకోర్ట్ ఆల్వేస్ ఫాలోస్ ద సెంట్రల్ యాక్ట్స్. అంటే ఆ ఇష్యూ గురించి సెంట్రల్ యాక్ట్లో ఉదాహరించి, ఆ సెక్షన్స్ గురించి ఉదాహరించి ఉంటే, ఆ ప్రిన్సిపల్ ఆఫ్ లా సెంట్రల్ యాక్ట్లో ఉంటే, సుప్రీంకోర్టు సెంట్రల్ యాక్ట్కి మాత్రమే డిపెండ్ అవుతుంది, కానీ స్టేట్ యాక్ట్ మాత్రం డిపెండ్ కాదండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే తమరికి, ఇలాంటి కేంద్ర చట్టాలు, సపోజ్ ఈ యాక్ట్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, ఐఎమ్ ఎ లెక్చరర్ ఇన్ లా ఫ్యాకల్టీ ఇన్ గుంటూరు AC Law College. ఫర్ ద లాస్ట్ 30 years I have been lecturing in relation to my practice as a lawyer. So I know pretty well as far as the property, immovable property, alienation of the immovable properties are concerned. Not at all necessary. కాబట్టి తమరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ కేంద్ర చట్టాలు ఉన్నప్పుడు, వాటి గురించి ప్రాబ్లం లేనప్పుడు, డిస్ప్యూట్ లేనప్పుడు, నెసెసిటీ అనేది పబ్లిక్లో నుంచి కానీ మిగతా జ్యుడిషియల్ నుంచి కానీ రానప్పుడు ఈ చట్టం చేయాల్సినంత అవసరం ఏంటి? ఓకే, చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని డీల్ చేసే వాళ్ళకి కాంపిటెన్సీ ఉండాలి కదా. దే షుడ్ హ్యావ్ బికమ్ ద లా గ్రాడ్యుయేట్స్, నాట్ నార్మల్ రెవెన్యూ ఆఫీసర్స్. ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకి జేసీ అయితే మాకేంటి, లేకపోతే ఇంకేదో డైరెక్టర్ అయితే మాకేంటి, చైర్మన్ అయితే మాకేంటి? యూ షుడ్ నో వాట్స్ వాట్. ఇప్పుడు మేము ఆర్గ్యూ చేయాలంటే, చైర్లో కూర్చున్న ఆయనకి నాలెడ్జ్ ఉందిరా అనుకుంటే మేము త్వరగా ఆర్గ్యూ చేస్తాం. చైర్లో కూర్చున్న ఆయనకి నాలెడ్జ్ రాలేదంటే మా నోట్లో నుంచి మాట రాదు, చెవిటివాడి ముందు శంఖ వదిలినట్టు అవుతుంది. కాబట్టి అది కూడా కాదు, సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటేనండి, సెంట్రల్ యాక్ట్స్ ఉన్నప్పుడు స్టేట్ యాక్ట్లో చేసినా కూడా ఆల్ ద సెంట్రల్ యాక్ట్స్ విల్ బి టుగెదర్. దీనికి సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనే యాక్ట్ ఒకటి ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ టీపీ యాక్ట్ అంటారు, టీపీ యాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది, ఇన్సాల్వెన్స్ యాక్ట్ ఉంది, ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది, చాలా యాక్ట్స్ ఉన్నాయండి. ఇంకో 2 ట్యాక్స్ ఉంటాయి. అదేంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ యాక్ట్, తర్వాత జనరల్ క్లాజెస్ యాక్ట్ ఉంది. ఈ 2 యాక్ట్ల పని ఏంటి అంటే, సెంట్రల్ యాక్ట్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ని, మోటివ్ని కరెక్ట్గా జ్యుడిషియరీ బ్యాలెన్స్ చేస్తుందా లేదా అని చెప్పి ఆ 2 యాక్ట్స్ గొడుగుల్లాగా యాక్ట్ చేస్తుంటాయండి కేంద్ర చట్టాల మీద. ఇంకోటి ఉందండి, తమరికి కూడా చాలాసార్లు మాట్లాడుంటారు స్పీచెస్లో, రాజ్యాంగ అధికరణలో. వీ షుడ్ నాట్ గో బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా, వెదర్ ఇట్ ఇస్ ఎ స్టేట్ యాక్ట్ ఆర్ ఎ సెంట్రల్ యాక్ట్, రూల్స్ ఆర్ ఆర్డినెన్సెస్, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, యు ఆర్ సపోజ్డ్ టు ఫాలో, యు ఆర్ ఆట్ టు ఫాలో. అది కాన్స్టిట్యూషన్ లాగా మించి నువ్వు ఇక్కడ ఏమి చేయడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చొని, ఆఫీసులో కూర్చొని స్క్రిప్ట్ చేసి, మనకు మెజారిటీ మెంబర్ చెయ్యెత్తే వాళ్ళు, జై అనే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి యాక్ట్ ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి రిపగ్నెంట్ అయింది అనుకోండి, ఇట్స్ యూస్లెస్. కాన్స్టిట్యూషన్ విల్ నాట్ ఎక్స్క్యూజ్ ఆల్సో. ఇట్స్ ఎ షేమ్ టు గో అగైన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ లా. ఇట్స్ డేంజరస్ ఆల్సో. ఇట్స్ అన్ఎథికల్. ఇట్స్ నాట్ ఓన్లీ అన్లాఫుల్, అన్ఎథికల్ సార్. నైతిక విలువలు లేని యాక్ట్ కిందకు వస్తుంది. దీంట్లో నైతిక విలువలు లేవండి. ఇట్స్ నాట్ ఓన్లీ అన్లాఫుల్, అన్ఎథికల్ టోటల్లీ, బికాస్ దేర్ ఆర్ నో మోరల్స్.
సో తమరు మాట్లాడాల్సింది ఏంటంటే నేను ముఖ్యంగా నా వైపు నుంచి కాన్స్టిట్యూషనల్ ఉల్లంఘన ఉన్నది దీంట్లో. ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లో ఉల్లంఘన ఈ యాక్ట్లో బాగా ఉన్నదండి. రైట్ టు ప్రాపర్టీ, సపోజ్ రైట్ టు ప్రాపర్టీ, ప్రతి వాడు కూడా రైట్ టు ప్రాపర్టీ ఉందండి. రైట్ టు ప్రాపర్టీ ఉల్లంఘన ఉంది దీంట్లో. 2 సంవత్సరాల తర్వాత సపోజ్ ఒక మనిషి పేషెంట్ అవుతాడండి, అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే ఇండియాలోనే ఉంటాడు, బద్ధకం ఉంటుంది, మర్చిపోతారు, రకరకాలుగా ఉంటాయి. 2 years పట్టించుకోకపోతే వాళ్ళకి ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా వాడికి ఓనర్షిప్ పోతుంది. ఒక్కసారి మనకి ఒక ప్రాపర్టీ మీద ఓనర్షిప్ వస్తేనండి ఇట్ విల్ నెవర్ గో అవే. అందుకే మా సివిల్ కోర్ట్స్లో తమరు ఒకటి ఆలోచించండి, ఆరిజిన్ ఎట్లా వచ్చిందంటే SRO సర్వే రిజిస్టర్స్ దగ్గర నుంచి పూర్వం అక్కడి నుంచి మొదలైందండి యాన్సెస్టర్ ప్రాపర్టీ. తర్వాత అడంగులు వచ్చినాయి, ఆ తర్వాత పాస్బుక్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఫైనల్గా రిజిస్టర్డ్ డీడ్స్ వచ్చినాయి. ఇన్ని ఉన్నప్పుడు రిజిస్టర్డ్ యాక్ట్లో ఉన్న దానికే టైటిల్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంత ఉన్నప్పుడే అయినా కూడా మేము అందరం అడ్వకేట్స్ ఆర్ ఫైటింగ్ బిఫోర్ ద జడ్జ్, ఏది టు ఎక్స్ట్రాక్ట్ ద కరెక్ట్నెస్ అండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద డాక్యుమెంట్. జిల్లా కోర్టులో ఫైట్ చేస్తున్నాము, ఆ తర్వాత హైకోర్టులో ఫస్ట్ అప్పీలు, సెకండ్ అప్పీలు, ఇంకా అవసరమైతే సుప్రీంకోర్టుకి. దాదాపు 10 years పడుతుంది. సో ఇంత డీప్గా డిస్కస్ చేసి ఆ క్రీమ్ ఆఫ్ ద జస్టిస్, క్రీమ్ ఆఫ్ ద ట్రూత్ని తెలుసుకోవడానికి ఇంత టైం పడుతుంటే, ఇన్ని యాక్ట్లు ఉంటే, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటే, ఈయనేదో సింపుల్గా ఒక స్టేట్ యాక్ట్లో ఎట్లా ఫైనలైజ్ అవుతుందండి? సో దట్ మీన్స్ ఇది డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి ఇది ఉల్లంఘన. రైట్ టు ప్రాపర్టీ తీసేశాడు. తర్వాత రైట్ టు ప్రైవసీ. సపోజ్ నేను ప్రాపర్టీస్ కొనుక్కుంటానండి, నాకు డేటా ఉంటుంది, ఐ వాంట్ టు కీప్ మై ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సీక్రెట్. సీక్రెట్ మీన్స్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై ప్రివిలేజ్ ఆఫ్ ప్రైవసీ. న్యాచురల్. ఇప్పుడు సపోజ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామండి, బ్యాంకర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద అకౌంట్ టు ఎనీబడి వితౌట్ అవర్ పర్మిషన్. సిమిలర్లీ వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ ఐ మేడ్ ఇన్ మై డే టు డే లైఫ్, ఇప్పుడు రిలేటింగ్ టు ద ప్రాపర్టీ, నేను వాటిని భద్రంగా ఉంచుకుంటా. నాకో, నా కుటుంబానికో, నా మిత్రులకో, నా దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. ఊరంతా గవర్నమెంట్ అందరూ నేను ఎందుకు చెప్తానండి? ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ తెలుసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ తెలియజేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను తెలియజేయాల్సిన పని లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది కొంత అమౌంట్ వరకే. ఆ అమౌంట్ వరకు నేను చేసే ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాంటి వీటి కింద నేను గవర్నమెంట్కి ఎందుకు తెలియజేస్తానండి? 1 కాదు 2 కాదు, నేను ఏం చేసినా తెలియజేయాలి, అది ఫైనల్. పోనీ సివిల్ కోర్టుకి వెళ్ళడానికి జ్యూరిస్డిక్షన్ ఇచ్చావా? తీసేసావు జ్యూరిస్డిక్షన్ యాజ్ అండర్ సెక్షన్ 38. మన ఫ్రెండ్ మొన్న 3 రోజులు దాని గురించి బాగా చెప్పారు బెదవాడ అసోసియేషన్లో. అండర్ సెక్షన్ 38 సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఇస్ ఊస్టెడ్. ఇంకో తమరికి ఒకటి చెప్తానండి, సెక్షన్ 37 కింద వాళ్ళు కంక్లూడ్ చేయాలంటే ఒక విషయం గురించి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సిపిసి అని ఉందండి. సిపిసి అంటే మెయిన్గా అసలు మనం ఒక అంగుళం కదలాలన్నా సిపిసి ఫాలో అవ్వాలా. ఈ చట్టం ఫాలో కాడంట. కానీ డిస్ప్యూటెడ్ పార్టీ అంటే పబ్లిక్ నుంచి ఎవరైనా తప్పులు చేస్తే ఆడిని పనిష్మెంట్ ఇవ్వడానికి ఐపీసీ సిఆర్పిసి ఫాలో అవుతాడు. బయాస్ మైండెడ్నెస్ అంటే తను స్టడీ చేయడానికి ఏమో సిపిసి ఫాలో అవడు, ఎదుటి మీద కొరడా వాడటానికి మాత్రం వాడతాడు. కన్వీనియన్స్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ ఫర్ ద గవర్నమెంట్ మెషినరీ. సో లైక్ దట్. అంటే టైం ఉంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు కానండి. తమ ఊరికి ఉన్న విషయాలు నేను తెలియజేశాను.